పాతికేళ్లు కూడా నిండని రామ్ ప్రతాప్ సాహుకి 100 ఏళ్లు నిండిపోయాయా? ఒక సాహో మాత్రమే కాదు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహో, జగత్, సంతోష్ సాహో, అనుజ్ సాహో, సనీ సింగ్, గురుప్రీత్ సింగ్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది మళ్ళీ వాళ్ళ కుటుంబాలను కలవలేరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది సజీవంగా సమాధి అయిపోయారని ప్రభుత్వం ప్రకటించకపోయినా పల్స్ న్యూస్కి అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కరు కూడా బ్రతికి బయటికి వచ్చే అవకాశం దాదాపు శూన్యం. కానీ ఏదో నిర్లిప్తత, పటరానితనం. పోతే పోయారు 8 మంది అని ఒక నిర్లక్ష్యం. 2006లో 5 ఏళ్ల ప్రిన్స్ కుమార్ హర్యానాలోని కురుక్షేత్రంలో ఓ మారుమూల పల్లెలో 60 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. 50 గంటల పాటు దేశం మొత్తం పని మానేసి ప్రిన్స్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు. గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్. ప్రిన్స్ ఎలాగైనా బయటికి రావాలని ఒక తపన, పట్టుదల అందరిలో కనిపించాయి. ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ మారింది. చంద్రుడు కాదు కదా, ఏకంగా మార్స్ మీదకు కూడా మనుషులు వెళ్లేంత సాంకేతికత వచ్చింది. అంతెందుకు, మొన్నటికి మొన్న ఒక అతి పెద్ద ప్రమాదం, ఇంచుమించు ఎస్ఎల్బీసీ లాంటి ప్రమాదమే ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రంలో జరిగింది. 2 ఏళ్ల క్రితం సిల్కియారా బెండ్ బార్కోట్ టన్నెల్ కూలిపోయింది. ఆ ప్రమాదంలో 41 మంది హిమాలయ పర్వతాల కింద చిక్కుకున్నారు. వారు బయటికి వచ్చే అవకాశమే లేదని అన్నవాళ్లు లేకపోలేదు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏకంగా 16 రోజుల పాటు ప్రకృతితో పెద్ద యుద్ధమే చేశారు. 41 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చారు. ఆఖరికి ర్యాట్ హోల్ మైనర్స్ ని కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వంలో ప్రతి మంత్రి, ప్రతి అధికారి ఓ యజ్ఞంలా పోరాడారు. ఆ 41 మంది ఎవరో దేశంలో ప్రజలకి పెద్దగా తెలియదు, కానీ వాళ్ళు క్షేమంగా రావాలని ప్రార్థించారు. మరి ఎస్ఎల్బీసీ టన్నెల్ కొలాప్స్ లో 8 మంది ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారు? అసలు బ్రతికి ఉన్నారు, తీసుకొస్తామని ఒక్కసారి కూడా ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఎందుకు చెప్పలేకపోయారు? దానికి సమాధానం మీ టీవీలలో, మీ సోషల్ మీడియాలో ఉంది. ప్రిన్స్ బోరుబావిలో పడిపోతే మీడియా ఆ కథను హైలైట్ చేసింది. న్యూస్ ఛానళ్లు పోటీపడి మరీ 24 గంటలు ఆగకుండా కవరేజ్ ఇచ్చాయి. ఉత్తరాఖండ్లో హిమాలయాల కింద 41 మంది 16 రోజులు చిక్కుకుపోయినప్పుడు కూడా మీడియా తన వంతు సాయం చేసింది. మరి ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం ఓ నిర్లిప్త మౌనం వెంటాడుతోంది. మీడియాలో చూపిస్తే ప్రాణాలు తిరిగి వస్తాయనో, బండరాళ్లు వెనక్కి వెళ్ళిపోతాయనో కాదు, ప్రభుత్వాల మీద బాధ్యత పెరుగుతుంది, అధికారులకి ఆన్సరబిలిటీ వస్తుంది, ఎలాగన్నా చేయాలనే తపన ఉంటుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కొలాప్స్ జరగగానే కప్పిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఇది పెద్ద విషయమే కాదన్నట్టు అందరూ వ్యవహరించారు. మధ్యాహ్నం దాకా మంత్రులకు తీరిక దొరకలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డికి తన 24 గంటల షెడ్యూల్లో 2 నిమిషాలు కూడా మాట్లాడే సోయ లేకుండా పోయింది. ఇంకా విడ్డూరంగా ఆ ప్రమాదంలో ఇరుక్కున్న 8 మంది మన రాష్ట్రానికి చెందిన వారు కాదు అని చెప్పడం. నీదైనా నాదైనా ప్రాణమే, ప్రిన్స్ తో ఏం సంబంధం ఉందని దేశం మొత్తం బాధపడింది. ఆ 41 మందితో ఎవరికి చుట్టరిక ఉందని మనమంతా ప్రార్థనలు చేశాం. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు మన తెలుగు మీడియా కూడా నాన్ స్టాప్ గా కవరేజ్ ఇచ్చింది. మరి ఈ 8 ప్రాణాలు ఎందుకు లెక్కలో రాలేదు? రాజకీయాలతో మన గుండెలు ఇంతలాగా రాటుదేలిపోయాయా? కనీసం అయ్యో పాపం అనలేని పరిస్థితిలో ఉన్నామో మనమంతా. తెలంగాణలో ఈరోజు ఒక నిర్లిప్త వాతావరణం ఉంది. భయమో బానిసత్వమో కానీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఎస్ఎల్బీసీ 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని ఎందుకు చెప్పలేకపోతున్నాం? 1980లో ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మొదటిసారి ప్రపోజ్ చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఫారెన్ టెక్నాలజీతో దీన్ని చేయాలనే నిర్ణయం జరిగింది. ఈ 43 కిలోమీటర్ల పొడుగు టన్నెల్ నిర్మించడానికి 2005లో జియో విడుదల చేస్తే 2007లో పని మొదలైంది. యుఎస్ఏ నుంచి తెచ్చిన టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆ సొరంగంలోనే ఇరుక్కుపోయింది. 2 వైపుల నుంచి తొలుచుకుంటూ వస్తున్న మషీన్లలో ఎన్నో టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల చాలా సార్లు పనులు ఆగిపోయాయి. ఇది రాజకీయాలకు కూడా తెగ ఉపయోగించుకున్నారు. 100ల కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో డిజైన్ లోపం ఎత్తి చూపారు. కోవిడ్ టైంలో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా వెళ్లిపోవడంతో పని పూర్తిగా ఆగిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసి చూపిస్తామని ఓ 300 కోట్లతో కొత్త మషిన్ ను కూడా తీసుకొచ్చారు. 2 ఏళ్ల డెడ్ లైన్ ని కూడా పెట్టుకున్నారు. కానీ పని ప్రారంభమైన 4 రోజుల్లోనే 8 మంది ప్రాణాలు
ఆ సొరంగంలోనే కలిసిపోయాయి. ఆ వందల కోట్ల పరికరాలు ఇంకా పనికిరావన్నది ఓ ప్రాథమిక నివేదిక బట్టి తెలుస్తోంది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది ఒక ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం అంటున్నారే కానీ ఇది ముమ్మాటికి మా తప్పని ఎక్కడా ఒప్పుకోవట్లేదు. ప్రకృతి వైపరీత్యం అని చెప్పడానికి అక్కడ సునామీ రాలేదు, భూకంపం లేదు, కేవలం అవగాహన లోపం మాత్రమే ఉంది. అక్కడ నుంచి బయటపడ్డ వర్కర్స్ ప్రకారం వాళ్ళు పని చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంది. तो जो पानी का स्रोत था थोड़ा बहुत वो खुल गया। ठीक, ये चीज़ सबको पता था, साहब लोग को भी यहाँ का सबको पता था कि ये चीज़ हो रहा है, लेकिन ये लोग को काम चाहिए था, काम कराओ, जैसे भी कराओ, काम तो चाहिए ना सर, काम ये लोग को चाहिए था, ये लोग कराया। 2 ఏళ్ల డెడ్ లైన్ నే పరమావిధిగా పెట్టుకున్నారు కానీ ప్రాణాలను లెక్క చేయలేదు. కొన్ని జీవితాలు అల్లకల్లోలమైన మౌనం వీడని రేవంత్ రెడ్డిది మరో లెక్క. రాజకీయ ఉపన్యాసాలు తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం ఫోకస్ లేదు అని చెప్పడానికి ఎస్ఎల్బిసి ఓ పెద్ద ఉదాహరణ. కొందరు కాంగ్రెస్ నేతలు పెళ్లిళ్ళు, పేరెంటాళ్లు, క్రికెట్ మ్యాచ్లు అని తిరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల హడావిడితో బిజీగా ఉన్నారు. ఈ 8 మంది ఆయన ఓట్ బ్యాంక్ కాదనో ఏమో. ఏదేమైనా ఈ ఎస్ఎల్బిసి దుర్ఘటన మనకి ఎన్నో లోపాలను ఎత్తి చూపుతోంది. తిలా పాపం తలా పిడికడు అన్నట్టు ప్రశ్నలు అడగలేని మీడియా, పొలిటికల్ స్పీచ్లు తప్ప పని చేతకాని నాయకులు, 40 ఏళ్లుగా ఒకే డిజైన్ ని పట్టుకొని వేళ్లాడుతున్న బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం, అక్కవాడి ప్రాణాలు పోతుంటే మనది కాదులే అనుకునే మనందరం. ఈ 8 మంది పాపం మనందరిది. ఏదేమైనా కనీసం ఈ రక్త తర్పణంతో అయినా రేవంత్ రెడ్డిలో మార్పు వస్తుందా ఏమో చూద్దాం.